మనలో చాలా మందికి పూర్వజన్మలో మనం ఏం చేసేవారమో తెలుసుకోవాలని ఉంటుంది. చిన్నప్పుడు జరిగిన విషయాలే మామూలుగా గుర్తుండవు. ఇక పూర్వజన్మ ఎలా ఉంటుంది అంటారా? అందులోనూ ఆ జన్మలో ఏం చేసేవారమో ఎలా తెలుస్తుంది? అసలు ఈ జన్మలంటూ ఉంటాయా అంటే ఉంటాయట. ప్రముఖ గ్రీక్ తత్వవేత్త పైథాగరస్ పూర్వజన్మలుంటాయని చెప్పారు. అంతేకాకుండా ఆ జన్మలో ఎవరైనా ఏం చేసేవారో సులభంగా కూడా తెలుసుకోవచ్చట. దానికో పద్ధతి ఉందని కూడా చెప్తున్నారు. గత జన్మలో ఎవరైనా ఏం చేశారో తెలుసుకోవాలంటే వారి పాస్ట్ లైఫ్ నెంబర్ను లెక్కించాల్సి ఉంటుంది. అది ఎలా లెక్కించాలంటే 2 నెంబర్లను మనం ముందుగా కనుక్కోవాలి. ఒకటి లైఫ్ పాత్ నెంబర్, రెండోది ఇన్నర్ నీడ్ నెంబర్. లైఫ్ పాత్ నెంబర్ని ఎలా లెక్కించాలి అంటే ఎవరైనా మే 12, 1960 ఈ డేట్లో పుట్టారనుకోండి, అప్పుడు వారి లైఫ్ పాత్ నెంబర్ ఏమవుతుందంటే మే అంటే 5వ నెల అంటే 06 ప్లస్ 12 ప్లస్ 1960 అంటే 1977. మళ్ళీ ఇందులో ఉన్న 4 అంకెలను కూడండి. అప్పుడు 1 ప్లస్ 9 ప్లస్ 7 ప్లస్ 7 అంటే 24 అవుతుంది. ఇందులో ఉన్న 2 అంకెలను కూడండి అంటే 2 ప్లస్ 4 అంటే 6. ఇవి లైఫ్ పాత్ నెంబర్. ఇంకిప్పుడు ఇన్నర్ నీడ్ నెంబర్ను కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు మనోహర్ అని ఉందనుకోండి. మనోహర్ పేరులో కేవలం ఓవెల్స్ని తీసుకోండి. అదేనండి AEIOU. ఏ అనే అక్షరానికి 1 నెంబర్ని, ఈ అనే అక్షరానికి 5వ నెంబర్ని, ఐ అనే అక్షరానికి 9వ నెంబర్ని, ఓ అనే అక్షరానికి 6వ నెంబర్ని, యు అనే అక్షరానికి 3వ నెంబర్ని తీసుకోండి. అంటే మనోహర్ పేరులో ఏ అనే అక్షరాన్ని, ఓ అనే అక్షరాన్ని మాత్రమే మనం తీసుకుంటాం. అంటే 2 ఏలు 1 ఓని తీసుకుంటాం. ఏ అంటే 1, ఓ అంటే 6, ఏ అంటే 1 అంటే 1 ప్లస్ 6 ప్లస్ 1 అవుతుంది. ఈ మొత్తం కూడితే 8 అవుతుంది. ఈ 8 ఇన్నర్ నీడ్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు లైఫ్ పాత్ నెంబర్ అదేనండి. ఇందాక 6 వచ్చింది కదా, ఆ 6ని ఇప్పుడు 8ని రెండింటినీ కూడండి. అంటే 6 ప్లస్ 8 14 అంటే 1 ప్లస్ 4 మళ్ళీ కలపండి 5 అవుతుంది. ఇప్పుడు ఈ 5వ నెంబర్నే పాస్ట్ లైఫ్ నెంబర్ అని చెప్తాం. ఎవరికైనా ఈ పాస్ట్ లైఫ్ నెంబర్ 1 నుంచి 9 మధ్యలోనే ఇప్పుడు చెప్పిన ప్రకారం లెక్కిస్తే వస్తాయి. అలా ఎవరికైనా వచ్చే పాస్ట్ లైఫ్ నెంబర్ని బట్టి వారు గత జన్మలో ఏం చేశారో కనుక్కోవచ్చు. ఇక 1 నుంచి 9 మధ్యలో వచ్చే ఈ నెంబర్ ప్రకారం గత జన్మలో ఎవరెవరు ఏం చేస్తూ ఉంటారు అంటే 1వ నెంబర్ వస్తే వీరు గత జన్మలో రాజు, రాణి, పోలీస్, రాజకీయ నాయకుడై ఉంటారు. 2వ నెంబర్ అంకె వస్తే వీరు గత జన్మలో కవలలై ఉంటారు. ఏది చేయకుండా ఎప్పుడు ఏదో ఒకటి కోల్పోయినట్టుగా ఉంటారు. సమస్యల్లో చిక్కుకుని ఉంటారు. 3వ అంకె వస్తే పాస్ట్ లైఫ్ నెంబర్ ప్రకారం వీళ్ళు గత జన్మలో ఆర్టిస్ట్ లేదా రైటర్ అయి ఉంటారు. 4వ నెంబర్ వస్తే వీరు గత జన్మలో సైనికులు లేదా బానిసలై ఉంటారు. 5వ అంకె వస్తే యోధులై ఉంటారు. యుద్ధాల్లో చురుగ్గా పాల్గొని ఉంటారు. 6వ నెంబర్ వస్తే గత జన్మలో సన్యాసి, గురువు లేదా బాబా అయి ఉంటారు. 7వ అంకె వస్తే వైద్యుడు లేదా వ్యాపార అయి ఉంటారు. 8 వస్తే ఆధ్యాత్మికవేత్త, బోధకుడు అయి ఉంటారు. 9 వస్తే జర్నలిస్ట్, జ్యోతిష్యుడు లేదా సామాజికవేత్త అయి ఉంటారు. దీని ప్రకారం మీరు గత జన్మలో ఏమై ఉంటారో ట్రై చేయండి. మరి ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.